చికెన్ని ఎలా చేసినా కూడా టేస్టీగా ఉంటుంది, కానీ కుండలో వండామనుకోండి ఇంకా ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది. సో అర్థమైపోయిందా ఈరోజు మనం చేయబోయే రెసిపీ కుండలో చేస్తున్నామని. ఈరోజు మనం చేస్తున్నాం క్లే పాట్ చికెన్ స్టూ అండి. నేను ఆల్రెడీ కుండ రెడీగా పెట్టుకున్నాను, చికెన్ రెడీగా పెట్టుకున్నాను, అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను. రెసిపీ స్టార్ట్ చేద్దామా? దానికన్నా ముందు వెల్కమ్ చెప్పాలి కదా. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో నేను మిస్ పోతున్నా. అబ్బా కుండలో చికెనే కదా, మాకు తెలుసులే, ఈరోజు కొత్తగా చూసేది ఏముంది అనుకుంటున్నారా? అదే మరి కుండలో కాల్ వేయడం అంటే. కుండలో చికెనే కానీ వేరే స్టైల్లో చేస్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్ళకుండా టీవీ ముందు కూర్చొని నన్ను అప్పుడప్పుడు కుండని చూస్తూ ఉండండి. ఫస్ట్ మనకి కుండ అవసరం లేదు. దీన్ని ఇలా కాసేపు పక్కన పెట్టేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని, నేను గ్రిల్ ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇది వేడయ్యే లోపల ఇక్కడ నేను చికెన్ని కట్ చేసి పెట్టుకున్నాను. అది స్కిన్తోనే పెద్ద పెద్ద పీసెస్, ఇలా మనం బిర్యానీకి చేసుకుంటాం కదా, పెద్ద ముక్కలు కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం. ప్లేట్లో మైదా పిండి, జరంత ఉప్పు వేసుకుందాం. సో కొంచెం ఉప్పు, ఒకసారి కలిపిన తర్వాత ఇందులో మిరియాల పొడి. అసలే చలికాలం, ఇలా వేడి వేడిగా చికెన్ వండుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. అందుకే మరి ఇలాంటి రెసిపీలు అన్నీ నేను మీ ముందుకు తీసుకొస్తా. పిండిలో ఇవి మంచిగా కలుపుకున్న తర్వాత చికెన్ని కడిగి పెట్టుకున్నాను కదా ఆల్రెడీ. సో దీన్ని ఈ పిండిలో అన్ని సైడ్లు చక్కగా అద్దుకోవాలి, తడి ఎక్కడ లేకుండా. డైట్ చేసే వాళ్ళని ఎక్కువగా చికెన్ తినమంటున్నారు. అలానే చికెన్ తినమన్నారు కదా అని రోజు ఒకటే స్టైల్లో తింటే బోర్ కొడుతుంది కదా. అందుకే ఇట్లాంటి డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయండి. ఈరోజు మనం చేస్తున్న ఈ రెసిపీలో ఓన్లీ మనం బటరే వేస్తున్నాం కాబట్టి చాలా మంచిది. చాలామంది కీటో డైట్ ఫాలో అవుతున్నారు కదా, వాళ్ళకైతే ఈ రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. అయితే కీటో డైట్ చేసేటప్పుడు ఇలా పిండి అద్దుకోకుండా ఉంటే సరిపోతుంది. చక్కగా ఎక్కడా కూడా చికెన్ కనిపించకుండా మొత్తం పిండి కనిపించేలాగా అద్దుకోవాలన్నమాట. ప్యాన్ బాగా వేడైంది. ఇప్పుడు ఇందులో మనం బటర్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే బటర్ వేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, అలాగే సెలరీ. ఇది ఇంగ్లీష్ వెజిటేబుల్, ఇప్పుడు మనకి ఇక్కడ కూడా బాగా దొరుకుతుంది. చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఇంగ్లీష్ వెజిటేబుల్ అంటే చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఎక్కువ ధర ఉంటుందేమో అనుకుంటున్నారేమో. అసలు ఎక్కువ ధర ఏమి ఉండదండి, చాలా చౌకగానే దొరుకుతుంది. చాలా ఫ్లేవర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ట్రై చేయండి. సో ఒకసారి ఇవన్నీ వేసుకొని మంచిగా బటర్లో కలుపుకోవాలి. బటర్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా వెజిటేబుల్స్ అన్నిటినీ కొంచెం పక్కకి నెట్టుకోవాలి. సో మధ్యలో ఖాళీగా ఉంచుకొని మనం కోట్ చేసుకున్న చికెన్ని మధ్యలో పెట్టాలన్నమాట. పిండి ఎక్కువగా రాకుండా కొంచెం ఇలా దులుపుకొని ఒక సైడ్ మంచిగా గ్రిల్ మార్క్స్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మెల్లిగా వీటిని తిప్పుకోవాలన్నమాట. ఓ బా, ఏమన్నా వచ్చిందా అసలు. ఇటు సైడ్ ఎలా మంచి గ్రిల్ మార్క్స్ వచ్చాయో రెండో వైపు కూడా అలాగే రావాలి. మరి రెండో వైపు గ్రిల్ మార్క్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. పక్కన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి మాడుతూ ఉన్నాయి. సో కొంచెం ఇలా కలుపుకున్నాం అనుకోండి, అవి కూడా సమానంగా వేగుతాయి.
సో ఇది కూడా రెండో వైపు మంచి గ్రిల్ మార్క్స్ వచ్చిన తర్వాత అప్పుడు తిప్పుకుందాం. రెండో వైపు కూడా చక్కగా గ్రిల్ మార్క్స్ వచ్చేసాయి. వీటిని పక్కన పెట్టేద్దాం కాసేపు దీన్ని. ఇప్పుడు మన సూపర్ హీరో మనకుందా. సో స్టవ్ మీద పెట్టేసుకుందాం. కావాలి అనుకుంటే ఇందులో బటర్ అయినా వేసుకోండి, లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను నూనె వేసుకుంటున్నాను. కుండని మటుకి ఒకేసారి పెద్ద మంట పెట్టి వేడి చేయొద్దు, చిన్న మంటలో మెల్లగా వేడి చేయాలి. కుండలో నూనె వేడైంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం వెల్లుల్లిని క్రష్ చేసుకోవాలి. జస్ట్ క్రష్ చేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లిని క్రష్ చేసుకొని అలాగే ఉల్లిపాయని జస్ట్ మధ్యలో ఫస్ట్ ఇందులో క్రష్ చేసుకున్న వెల్లుల్లి అలాగే 2 ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కొంచెం కలుపుకున్న తర్వాత అలాగే మష్రూమ్ని కూడా 1/2 మష్రూమ్స్, అలాగే కాస్తన్ని మిరియాలు, బిర్యానీ ఆకు, అలాగే క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం రోస్ట్ చేసుకున్నాం కదా చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ కుండలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చికెన్ స్టాక్ కావాలి. ఆల్రెడీ నేను రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ స్టాక్ని ఇందాక వెజిటేబుల్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదా అందులో వేయాలి. ప్యాన్లో వేసుకొని ఎందుకు ఇలా వేసుకుంటున్నామంటే ఈ ప్యాన్లోనే కదా వెజిటేబుల్స్ ఇంకా చికెన్ అంతా చక్కగా ఫ్రై అయింది. అందులో ఉండే ఆ బటర్కి ఆ ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది కాబట్టి స్టాక్ వేస్తే స్టాక్తో పాటు వచ్చేస్తుందని ఇందులో కడిగి మరి ఇందులో వేసాను అనమాట. ఆనియన్స్ బ్రౌన్గా అయితేనే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఇందులో చికెన్ స్టాక్ వేసాం కదా, అలాగే చికెన్కి మనం పిండి పట్టించాం కాబట్టి ఆటోమేటిక్గా ఉడుకుతూ ఉంటే చిక్కగా అయిపోతుంది అనమాట, స్టూ అయిపోతుంది. సో దీని మీద మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మనం బాయిల్ చేసేస్తే క్లే పాట్ చికెన్ స్టూ రెడీ అయిపోతుంది. మరి ఈలోపు నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఒక్కసారి మూత తీసుకొని ఏమన్నా అరోమా అసలు. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకోవాలి. మనం చేసుకున్న పదార్థానికి సరిపడా ఉప్పు, సాల్ట్ వేసుకొని అలాగే కాస్తంత టమాటో ప్యూరీ, ఒకసారి బాగా కలిపేసి ఇంకొక 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఏ స్ట్యూ చేసినా కూడా జనరల్గా బ్రెడ్తో సర్వ్ చేస్తారండి. సో మనం కూడా ఇప్పుడు చికెన్ స్ట్యూ చేసుకుంటున్నాం కదా, అందుకని సైడ్కి బ్రెడ్ని మనం గ్రిల్ చేసుకుందాం. ఆల్రెడీ ప్యాన్ పెట్టుకున్నాను, ప్యాన్ వేడిగా ఉంది. ఇందులో కాస్తంత బటర్, ఇక్కడెక్కడో పెట్టాను బటర్, ఇక్కడే ఉంది. కొంచెం ఒక క్యూబ్ బటర్ తీసుకొని కొంచెం లైట్గా టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది బ్రెడ్. నేను బటర్ వేసాను, మీ ఇష్టం, మీకు కావాలంటే బటర్ వేసుకోండి, బటర్ వేసుకోకున్నా కూడా ఓకే. సో ఈ బ్రెడ్ని ఇక్కడ పెట్టేసుకుందాం. కొంచెం మార్క్స్ వచ్చే వరకు బ్రెడ్ టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ స్టూ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి జనరల్గా మనం
మనం గిన్నెలో వంట చేసుకున్నాం అనుకోండి, స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఇంకా ఉడుకుతూనే ఉంటుంది. చూడండి, కుండ చాలా సేపటి వరకు వేడిగా ఉంటుంది. పూర్వకాలం ఎక్కువగా కుండలో వండుకునేవారు కదా వాళ్ళు. అప్పట్లో అవెన్స్ అవేం లేవు కదా మళ్ళీ రీహీట్ చేసుకోవడానికి. ఇలాగే కుండలో వండి మూత పెట్టేస్తే చాలా సేపటి వరకు వేడిగా ఉండేదంట. అలా అని చల్ల పదార్థాలు మనం కుండలో పెట్టామనుకోండి, చల్లగా ఉన్న పదార్థాలు చాలా సేపటి వరకు చల్లగా ఉంటాయి కుండలో. సో ఇప్పుడు ఒక టాంగ్ తీసుకుందాం. ఒక బౌల్లో ఫస్ట్ టాంగ్స్తో చికెన్ ఈ బౌల్లో వేసుకుందాం. పెట్టుకొని విత్ వెజిటేబుల్స్ చక్కగా వెజిటేబుల్స్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. బ్రెడ్ కూడా గ్రిల్ అయిపోయింది. సో వీటిని జాగ్రత్తగా దీనిపైన ఒక బటర్ క్యూబ్ పెట్టామనుకోండి, టేస్ట్ బాగుంటుంది. బటర్ కరుగుతూ ఉంటే చూడ్డానికి కూడా బాగుంటుంది. అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా పైన స్ప్రింకిల్ చేస్తే అవసరంగా ఉంది కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. సో అందుకే మరొకసారి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకుండా ఒక చిన్న రికాప్ చూసేయండి. క్లే పాట్ చికెన్ స్టూ తయారీ విధానం. ముందుగా ఒక ప్లేట్ లో మైదా పిండి, ఉప్పు వేసి మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గ్రిల్ పాన్ వేడి చేసుకుని అందులో బటర్ వేసి ముందుగా క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సేలరీ ముక్కలు వేసి వేయించుకొని దానిలో ముందుగా కోట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు పెట్టి రెండు వైపులా గ్రిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కుండ పొయ్యి మీద పెట్టుకొని నూనె వేడి చేసుకొని దానిలో వెల్లుల్లి, ఆనియన్స్, మష్రూమ్, మిరియాలు, బిర్యానీ ఆకు, క్యారెట్ ముక్కలు, ముందుగా గ్రిల్ చేసుకున్న చికెన్ ని వేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రిల్ చేసుకున్న వెజిటేబుల్ మిశ్రమంలో చికెన్ స్టాక్ వేసి కలుపుకొని కుండలో వేసేసుకొని 15-20 నిమిషాలు ఉడికించుకొని దానిలో సరిపడా ఉప్పు, టమాటో ప్యూరీ వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకొని చివరగా బటర్, స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకొని బ్రెడ్ టోస్ట్ తో పాటు సర్వ్ చేసుకుంటే క్లే పాట్ చికెన్ స్ట్యూ రెడీ. మీరు వావ్ అనేలాగా ఒక మంచి వంట చేసి నేను చూపించేసాను కదండి. నా పని అయితే అయిపోయింది. ఇక మిగిలిందలా మీరు ఇంట్లో ట్రై చేయడమే. తప్పకుండా ట్రై చేయండి. మీ వాళ్ళందరూ వావ్ సూపర్గా ఉంది అంటారు. మళ్ళీ కొత్త రెసిపీతో సరికొత్త ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.